వెల్కమ్ టు S4 మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్నారు గంగాధర్ నాదెళ్ల గారు. ఆయన తానా కాన్ఫరెన్స్ కి చైర్మన్ అండ్ నిధుల సేకరణలో ఉన్నారు. సో ఆయన మాటలో తెలుసుకుందాం 24 తానా కాన్ఫరెన్స్ గురించి. సో అద్భుతంగా జరుగుతుందండి. మేము ఫస్ట్ డే బ్యాంక్వెట్ లో హాల్ ఫుల్ అయిపోయింది. ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎక్స్ట్రా చైర్ చేయాల్సి వచ్చింది. తర్వాత డే 1 నిన్న కూడా అదే పరిస్థితి. మార్నింగ్ ఎగ్జాక్ట్ గా 9 నుంచి మొదలు పెడితే లాస్ట్ నైట్ 1 వరకు అయింది. అన్ని ప్రోగ్రామ్స్ సక్సెస్ఫుల్, వెరీ వెరీ సక్సెస్ఫుల్. ఫుడ్ కూడా ఒక్క కంప్లైంట్ కూడా లేదు. ప్రోగ్రామ్స్ కానీ ఇది అంతా సెక్యూరిటీ కానీ అంతా అసలు ఇష్యూ లేకుండా పర్ఫెక్ట్ గా నడుస్తుంది. దానికి కారణం ఏంటంటే తానా బ్రాండ్. ఇక్కడ మా ఊర్లో 300 వాలంటీర్స్ లాస్ట్ 4 months నుంచి నాన్ స్టాప్ గా పనిచేయడం. తర్వాత తానాకి 50 states లో కూడా అందరూ వాలంటీర్స్ ఉన్నారు, నెట్వర్క్ ఉంది. ఆ తానా ఇమేజ్ తోనే జనం రావటం కానీ ప్రోగ్రామ్స్ చేసే అనుభవం ఉంది అందరికి కూడా. దాంతో సక్సెస్ చేయడానికి మాకు వీలైంది. 24th కాన్ఫరెన్స్ జరుగుతుంది కదా అండి. ఇప్పుడు నెక్స్ట్ స్వర్ణోత్సవాలు ఉండబోతున్నాయి కదా, దాని గురించి. అది కొత్త నాయకత్వం ఈ రోజు నుంచి తీసుకోబోతున్నారు. డాక్టర్ కొడాలి నరేన్ నాయకత్వంలో కొత్త కమిటీ కూడా టేక్ ఓవర్ చేస్తారు. ఈ రోజున వాళ్ళు ప్లాన్ చేస్తారు నెక్స్ట్ యాక్టివిటీస్ ఏంటి, ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి అనేది దాని గురించి చేస్తారు. సో సుమారుగా ఎంతమంది వచ్చారండి తానా కాన్ఫరెన్స్ కి? మేము అనుకుంటే 10,000 అనుకుంటున్నాం. తర్వాత మాకు కనిపించేది 10,000. ఫ్లోటింగ్ పాపులేషన్ బాగా ఎక్కువ ఉంది. ఎందుకంటే చాలా మంది ఇక్కడికి 10,000 ఇక్కడ హాల్లో ఉంటే స్టాల్స్ లో కానీ, ఫుడ్ లో కానీ, సోషలైజేషన్ లో కానీ చాలా మంది ఉన్నారు కూడా. అనుకున్న దానికన్నా ఆల్మోస్ట్ డబుల్ అయిందని కూడా అనుకోవచ్చు. మేము ఒక కన్వెన్షన్ చేయడం అంటే ఒక 10 పెళ్లిళ్ళు చేసినంత ఎనర్జీ కావాలి మీకు. సో ఇదంతా ఎలా సాధ్యమైందండి? టీం అండి, మా ఊర్లో 400 మంది టీం లాస్ట్ 6 months నుంచి పనిచేస్తున్నారు. నేను ఒక్కనే కాదు, అది ఒక టీం వర్క్, ఎక్సలెంట్ టీం. ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ఈ ఊళ్ళో ఈ కాన్ఫరెన్స్ పనిచేసిన వాళ్ళు 2015 లో కూడా నేను దాని కన్వీనర్ తానా కాన్ఫరెన్స్ కి. దానిలో చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈ చేయటం ఈజీ అయింది, ఇష్యూ లేకుండా. అండ్ ఇక్కడ ఈరోజు నిఖిల్ గారు వచ్చారు, సమంత గారు వచ్చారు, అండ్ ఈరోజు బ్లాక్ బస్టర్ బొనాన్సా తమన్ గారు కూడా వస్తున్నారు. మన సెలబ్రిటీస్ గురించి మీ మాటల్లో ఇవాళ ఎలా కంట్రోల్ చేయాలి, మాదల్లా ఏంటంటే ప్రోగ్రామ్స్ ఎక్సలెంట్ ఉంటాయి, దాని గురించి అసలు సమస్య లేదు. ఎలా క్రౌడ్ని కంట్రోల్ చేయాలి, సెక్యూరిటీ ఎలా జాగ్రత్తగా ఉండాలి, అది చేస్తే మేము ఆటోమేటిక్గా బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ సో మచ్. Please share all the information to S4 Media. Please like, share S4 Media. Thank you.